నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్టిక్. ఇప్పుడైతే మనం లక్కిరెడ్డిపల్లెలో ఉన్నాం. తెలుగు ఇండియన్ ఐడియల్ ఒక ప్రోగ్రాంలో లక్ష్మీదేవి గారు ఒక అవార్డు కూడా అందుకున్నారు తమన్ గారి చేతి మీదుగా. అలాగే ఒక గోల్డెన్ ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో పాట పాడే అవకాశం కూడా పొందారు. ఇప్పుడు మనమైతే లక్ష్మీదేవి గారి ఇంట్లో ఉన్నాము. ఒకసారి ఆ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు బాగున్నారా మేడం? పేద కుటుంబంలో పుట్టి ఇవి నీకు ఎట్లా వచ్చినాయి అంటారేం మేడం? మా నాన్నగారు వీధి నాటకాలు అంటే చెంచు నాటకాలు, వీధి నాటకాలు వేస్తూ ఉండేవారు. మా నాన్నగారు గురువు కూడా అయ్యాడు, కొంతమందికి నేర్పించాడు. అందువలన మా నాన్నగారి ద్వారా వల్ల మేము 6 సంతానమైనా కానీ ఎవరికి అబ్బలే. ఈ యొక్క అవకాశం నాకు అబ్బింది మేడం. నాకు అబ్బింది. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నన్ను అక్కడనే ఆ ప్రాంతంలోనే చక్రాయపేట మండలంలోనే చొరవలో ఇచ్చినారు మేడం నన్ను. నాకు వివాహమైన తర్వాత, పిల్లలైన తర్వాత నేను కొంత ఈ యొక్క దీంట్ని ఎట్ట తిరిగి నేర్చుకోవాలా, నేను ఇదే నా జీవనాధారం అని ఒక పట్టుదలతో ఈ జానపదాలు ఇంకా బుర్రకథలు అన్నీ నేర్చుకొని అక్కడుంటే నా అభివృద్ధి కాలేనని మేడం నేను లక్కిరెడ్డిపల్లి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, లక్కిరెడ్డిపల్లిలో 35 సంవత్సరాలు మేడం నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి. ప్రెసెంట్ అయితే మీరు ఇక్కడే ఉన్నాను మేడం. అక్కడ అవును మేడం, ఇక్కడ ఉన్నాను మేడం. నేను ఇక్కడ ఉండి చాలామంది నాకు సహకరించారు మేడం. గురువులు ఫస్ట్ ఒక తిమ్మమ్మ కథ నేర్చుకున్నా. మా గురువు పెదమండ మొబిలేసు మొదటి గురువు అయితే నా తండ్రి గారే నాకు. ఆ తర్వాత కొన్ని ఇంకా బుర్రకథలు నేర్చుకున్నా. యామారెడ్డి కథ, సాసవుల చిన్నమ్మ కథ, కాంబోజరాజు కథ, ఇట్లా 4 కథలు నేర్చుకున్నాను. ఈ 2 కథలు నేర్పించింది దాసరి పెంచలే, వాళ్ళు మరణించారు, లేరు. నా తల్లిదండ్రులు కూడా మరణించారు మేడం. ఆ తర్వాత ఇవన్నీ ముళ్ళు రాళ్ళు ఉన్నటువంటి దారిలో నడుస్తున్న నేను ఈ లక్కిరెడ్డిపల్లి చేరుకున్నాక కొంతమంది కళాకారులు నన్ను ప్రోత్సహించారు. ఆయన మహాదేవ్ గారు మా వియంకుడే, వాళ్ళ నాన్నగారు పెద్ద హరిదాసు, ఆయన హార్మోనిస్టు. ఆయన వల్ల నన్ను చాలా అభివృద్ధి తీసుకొచ్చాడు మేడం. వాళ్ళ కుటుంబానికి నేను ఎంతో రుణపడి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయసింహ సారు నా జానపదాలు చాలా అద్భుతంగా చేశాడు మేడం. రికార్డింగ్ అయితే నా ఒక్కదానే కాదు, నాలాంటి కళాకారులు, పేద కళాకారులు, జానపద కళాకారులు అందరినీ కూడా అద్భుతంగానే చేశాడు మేడం. ఆ పాటల ద్వారా చాలా మందికి తెలిసిపోయాను మేడం. బుర్రకథలు చేసుకుంటూ దాదాపు నేను 16,000 ప్రోగ్రాములు చేసి ఉంటాను మేడం. 16,000 ప్రోగ్రాములు చేసి ఉంటాను. ఇన్ని సంవత్సరాలు పట్టింది. అవును మేడం. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పాటలు పాడుకుంటూ కలమ తల్లిని నమ్ముకుంటూ. అవును మేడం. ఈ రోజు ఫైనల్ గా సక్సెస్ అయితే సాధించేశారు. అబ్బా, సక్సెస్ సాధించినాను మేడం. సాధించినానంటే మేడం అది నా గొప్పతనం అనుకోను మేడం, కాలానుకూలం, భగవంతుని దయ. ఎందుకు మీరు మాట్లాడుతుంటే కళ్ళలో అప్పటి నుంచి నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. అవును మేడం. నాకు ఈ నా గురించి నేను చెప్పుకుంటూ ఉంటే ఒక ఆనంద బస్వాలు అంటారు మేడం. అవును, నేను బిగినింగ్ నుంచి చూస్తున్నా. ఆనంద బస్వాలు ఎందుకు వస్తాయి మనకంటే అటు ముంటలతో చెప్తూ ఉంటే ఈనాటికి నేను ఇంత అభివృద్ధి అయ్యి నాకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంటే ఆనందమే కదా మేడం. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఏడ్సే విధాలు కూడా ఉంటాయి మేడం. ఇప్పుడు మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏడ్సే విధాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అవును మేడం, అవును మేడం, చెప్తాను మేడం. ఆ విషయం కూడా చెప్తాను. ఆ అవకాశం రావడానికి మాకు జయసింహ సార్ మేడం ఆల్ ఇండియా రేడియో రికార్డింగ్ చేసే ఆఫీసర్ మాకు. ఆయన ద్వారా కూడానే నేను పుష్పాల సినిమాలో కూడా పాటించినాను మేడం. ఇంకా అది జరుగుతూ ఉంది. అవునా, ఈ విషయం బయటికి రాలేదు. పుష్ప సినిమాలో కూడా ఒక పాటను తీసుకున్నారు. అవి ఎట్లా తీసుకున్నారంటే ఆయన ద్వారా గుండానే అక్కడ నుంచి ఆయన సుకుమార్ సారు మాకు రాయలసీమ పాటలు కావాలండి అని అంటే మా సారు కొంతమంది పాటలను పంపించడం జరిగింది. అందులో నా పాట ఒక్కటే సెలెక్ట్ అయింది. నా పాట తీసుకున్నారు. ఆ తర్వాత నన్ను షూటింగ్కి కూడా 4 సార్లు పిలిపించారు. నేను 4 సార్లు షూటింగ్ కూడా పోయినాను. అది ఇప్పుడు సినిమా ఇంకా జరుగుతూ ఉంది. చెప్పకూడదు. అవును, చెప్పకూడదు మేడం, చెప్పకూడదు. అది ఇంకొకటి మటకా సినిమా కరుణ్ కుమార్ డైరెక్టరు. మా సారే జయసింహ సార్ ఆయన ఫ్రెండ్ అని అటు తీసుకొని పోయినాడు. మామూలుగా కలిసి వస్తాము డైరెక్టర్లు కదా అని. అక్కడ పోయిన తర్వాత ఈమె ఇట్లా పుష్ప 2లో పాడింది పాట అని చెప్పగానే పాడమ్మా. ఫుల్ సాంగ్ పాడారా, చిన్న బిట్ ఏదైనా పాడారా? ఫుల్ సాంగ్స్ పాడినా. ఫుల్ సాంగ్స్ ఒక పాటేనా? అవును మేడం. పుష్ప 2లో మాత్రం ఒక్కటే పాడాను. ఇక్కడ ఈ సినిమాలో కూడా
వరుణ్ తేజ్ తీసే సినిమా ఇది. ఓకే. ఆ సినిమాలో కూడా పాటించినాను మేడం. రేల నుంచి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చి ఇక్కడే షూట్ చేసుకొని పాట ఒకటి తీసుకొని నా దగ్గర పాడించుకొని పోయాడు. అవి ఇంకా పాట సెలెక్ట్ అయిందమ్మా, చెప్తాను టైం అన్నాడు. అదే అలాగనే ఉండగానే ఈ 3 ముందు పోయినట్టే అలాగ ఉండగానే ఇండియన్ ఐడల్ వారు నాకు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ వారు మాత్రము అవకాశం ఇచ్చి పిలిపించారు మేడం. అక్కడికి పోయాను నేను. అక్కడ పోయిన తర్వాత తమన్ సార్ దగ్గర పాడడము, తమన్ సార్ దగ్గర పాడడం అంటే నేను ఎంతో పుణ్యం చేసుకున్నట్టు భావిస్తూ తమన్ సార్ దగ్గర పాట పాడడం జరిగింది. ఆ పాట పాడుతానే నా పాటకు విధాగా ఆనందపడి ఒక హార్ట్ఫుల్ పల్లెలో పుట్టి మట్టిలో మాణిక్యమ్మా నువ్వు అని నన్ను ఎంత కొనియాడి మెచ్చుకొని నాకు ఒక గిఫ్ట్ ఇచ్చి టోకెన్ అడ్వాన్స్గా నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడడానికి అవకాశం ఇస్తున్నానమ్మా అని చెప్పాడు మేడం. అప్పుడైతే నా ఆనందానికి అంతే లేదు మేడం. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనని ఆనందపడిపోయి సంతోషపడిపోయినాను మేడం. పెద్దలు ఒక శాస్త్రం చెబుతున్నారు మేడం, ఇంతకు అంతకు ఇంత అయింది, ఇంతకు ఇంకా ఎంత కావాలనమ్మా అని ఒక శాస్త్రం ఉంది మేడం సామెతలో. అట్లాగా ఆనాడు కష్టపడిన ఫలితము ఈనాటికి నాకు దక్కింది. ఆనందంగా ఉన్నది మేడం. నాకు మాటల్లో చూస్తేనే తెలుస్తాను ఎంత హ్యాపీగా ఉన్నారు. అవును మేడం. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అవును మేడం. మా భర్త అయితే మేడం, మా గురించి చెప్పుకోవాలి కదా, నా భర్త చాలా మంచివాడు మేడం. నాకు ఒకప్పుడు నేను ప్రోగ్రాములు చేసేటప్పుడు, ప్రోగ్రాములకు పోయేటప్పుడు అందరూ ఏమంటారంటే ఆడమనిషి అంత దూరం పోవడము, ప్రోగ్రాములు చేయడము అదేమన్నా బాగుంటుందా అని. నా భర్తకు కూడా ఎంతో మంది చెప్పేవాళ్ళు చెప్పినా కానీ నా భర్త లెక్క చేయలే మేడం. నా భర్త నా అభివృద్ధికి చాలా తోడు. మా తండ్రి గురువు అయితే తరువాత తల్లిదండ్రి నా భర్త, మా వియంకుడు మహాదేవ్ గారు కీబోర్డు మాస్టర్. వాళ్ళిద్దరు నాకు, వాళ్ళ ఆడతల్లిదండ్రులు నాకు జన్మనిస్తుంటే నా యొక్క అభివృద్ధికి తల్లిదండ్రులు వీళ్ళిద్దరు మేడం. నా భర్త అంటే దేవుడు అట్టడు మేడం. నాకు దొరకడము నాకు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మేడం. పుణ్యము కొద్ది పురుషుడు, అదృష్టం కొద్ది ఆలి అంటారు, దానం కొద్ది పిల్లలు అంటారు మేడం. ఈ సామెత మీకు బాగా సూట్ అయింది. అవును మేడం. నాకు చాలా సూట్ అయింది. నా భర్త గారిని చెప్పుకుంటే ఇంకా ఎంతో చెప్పుకోవచ్చు. కానీ ఎందుకంటే మగవారు కదా, నేను ఆడమనిషిని కాళ్ళకు గజ్జలు కట్టుకొని కథలు చెప్తా ఉంటే ఎంతమంది లోకం ఏమంటారు అని నేను చెప్పి అనుకుంటే మగవాళ్ళు ఉంటారు కదా మేడం సమాజంలో. కానీ నా భర్త అలాంటి వాడు కాదు. నా అభివృద్ధికి ఎంకరేజ్ చేసేవాడు, నన్ను పంపించేవాడు, ఎక్కడైనా పోయి పంపించేవాడు. డబ్బులు లేకపోయినా చేతిలో వేరే సట బదులైన తెచ్చి నాకు నన్ను పంపించేవాడు. అంటే ఛార్జీలకు ఖర్చులకు కావాలి కదా, అలాంటి దాన్ని కూడా తెచ్చి ఇచ్చి పంపించేవాడు. అలాగా నాకు నేర్పించి నన్ను అభివృద్ధి చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఈనాటికి నన్ను ఇంత నేను ఉన్నానంటే నా భర్త పుణ్యము, నా భర్త యొక్క చేయూత నాకు చాలా ఉంది మేడం. నాకు చదువు రాదు మేడం. లేదు మేడం, నాకు చదువే రాదు. 1వ క్లాస్ 2వ క్లాస్ ఏమీ లేదు మేడం, చదువే లేదు. నేనంతా వినుకుడుతోనే ఒకవేళ విని వచ్చినాననుకో దాన్ని ఖచ్చితంగా ఆ పాట నా నోట్లో వేసుకొని నా మైండ్లో పెట్టుకునేంత వరకు నిద్రపోయేది లేదు. లేదు మేడం. అప్పట్లో స్కూల్ పోయేవాళ్ళు కాదు, పంపించేవాళ్ళు కూడా కాదు. మా అమ్మా నాన్నలు పేదరికం, చాలా పేదరికం. అటువంటి సమయంలో ఈ బళ్ళు అనేది పెద్దగా పోయేది లేదు, బదికి అనేది ఎవరు పోలేదు మేడం. మేము 6 మంది అయితే 6 మందికి కూడా చదువు అనేది లేదు మేడం. టాలెంట్కి చదువుకి సంబంధం లేదు. అవును, చదువేం లేదు. అయితే నేను నా సొంతంగా నా ఊహతో నా మైండ్లో నేర్చుకొని పెట్టుకునేట్టు చెప్పుకునేటివి ఇవి చెప్పుకుంటూ కథలు నేర్చుకొని అవే ఒక నా జీవనాధారంగా సంపాదించుకొని ఈనాడు ఈ లక్కిరెడ్డిపల్లిలో గృహం నిర్వహించుకొని 2 పిల్లలు చదివించుకొని నా భర్త, నేను, నా కుటుంబము ఇంతవరకు ఏదో అంతంత మాత్రము బ్రతికి ఉన్నాము. ఈ సమయానికి ఈ అవకాశం నాకు వచ్చింది మేడం. గొప్ప వరం మేడం, గొప్ప వరం. అది మాత్రం